Yes, hyperbola. Definition simple. If eccentricity greater than 1, then that conic section is called hyperbola. సో హైపర్బోలా చేస్తున్నప్పుడు ఎలిప్స్ లో ఉన్న మొత్తం రిపీట్ అవుతుంటాయి, జాగ్రత్తగా వినండి. సో ఈ గ్రేటర్ దెన్ 1 అంటే అప్ టు 1 పాయింట్ సంథింగ్ నుంచి నువ్వు ఒకవేళ సపోజ్ ఎసెంట్రిసిటీ 2/3 వచ్చింది అనుకో, రాంగ్ అన్నట్టు. ఇది హైపర్బోలా ఎసెంట్రిసిటీ కాదు, ఎలిప్స్ ఎసెంట్రిసిటీ అవుతుంది. 3/2 వచ్చింది అనుకో, ఖచ్చితంగా అది హైపర్బోలా, గ్రేటర్ దెన్ 1 కదా. సో అలా మనం క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు ఎసెంట్రిసిటీ ఫైండ్ చేసే దగ్గర, ఎసెంట్రిసిటీ ఇచ్చిన దగ్గర, ఎసెంట్రిసిటీ వచ్చిన దగ్గర చెక్ చేసుకోవచ్చు మనము ఇది హైపర్బోలానా కాదా అని చెప్పేసి. ఓకే, the equation of hyperbola in the standard form is x square by a square minus y square by b square equal to 1. ప్లస్ ఉంటే ఎలిప్స్, మైనస్ ఉంటే హైపర్బోలా. చాలా చిన్న తేడాతో ఉంటాయి. ఎలిప్స్ లో ఏం చేస్తామంటే ఏ బిగ్గా బి బిగ్గా, ఏ బిగ్ అయితేనేమో ఫస్ట్ ఫామ్, బి బిగ్ అయితే సెకండ్ ఫామ్, అలా చూస్తాం. ఇక్కడ 1 -1 చూసుకోవాలి. ఇక్కడ 1 అయితే హైపర్బోలా, -1 అయితే సెకండ్ టైప్, దట్ ఈస్ కాల్డ్ కాంజుగేట్ హైపర్బోలా. ఓకే, ఫస్ట్ విల్ డిస్కస్ అబౌట్ హైపర్బోలా, then conjugate hyperbola. Okay na. So this is the equation of the hyperbola in the standard form, and the diagram I will draw and I will explain everything. So diagram enti ante, yeah, see the diagram, x axis, y axis, okay, x axis, y axis. Now curve ila undi anukunnam, and its side. Okay, and this we know center kada, ఇది సెంటర్. కరువు లోపల ఎప్పుడు ఫోకస్లు వస్తాయి. ఇక్కడ ఒక ఫోకస్ ఉంది ఎస్, అండ్ ఇక్కడ ఒక ఫోకస్ ఉంది ఎస్ డాష్. సో ఇవి ఎక్స్టెన్షన్, నో ఎండింగ్ పాయింట్. ఓకే, ఎక్స్ యాక్సిస్ ఇచ్చే డయాగ్రామ్ అర్థం చేసుకున్నారు అనుకోండి, ఫినిష్, హ్యాపీగా రాసేయచ్చు. వై డాష్. అండ్ ఇంకా మనకు ఒక 2 మిస్ అయినాయి. ఏంటవి? డైరెక్ట్రిసెస్ ఉంటాయి. ఇదొక డైరెక్ట్రిక్స్, ఓకే, ఇదొక డైరెక్ట్రిక్స్. 2 డైరెక్ట్రిసెస్, 2 ఫోకస్లు, 2 డైరెక్ట్రిసెస్. దీస్ ఆల్సో లైన్స్ నా, అందుకే ఇవి కూడా ఆరోలే. లైన్స్ ఎప్పుడు అంతే ఉంటాయి, ఎక్స్టెన్షన్. సో ఇవి సేమ్ మనకు ఎలిప్స్ లో ఏవైతే నేమ్స్ ఉన్నాయో అవే. సెంటర్, వర్టిసెస్ ఏ డాష్, ఫోకై ఎస్ డాష్, అండ్ డైరెక్ట్రిసెస్ ఇంటర్సెక్ట్ అయ్యేటి జెడ్ డాష్, జెడ్ డాష్. అండ్ ఆన్ మైనర్ యాక్సిస్, మనకి ఎలిప్స్ లో మైనర్ యాక్సిస్ అంటాం, ఇలా ఉంటదిగా. సో ఇక్కడ దీనికి వేరే పేరు ఉంది, అది కూడా చెప్తా నేను. యూ హ్యావ్ బి డాష్, బి సమ్వేర్, బి డాష్. ఓకేనా. సో ఇప్పుడు ఈ డిస్టెన్స్ రాసుకుందాం ఒకసారి. సెంటర్ ఈస్ వాట్? 0,0. సెంటర్ ఈస్ 0,0. అండ్ సెంటర్ టు, వి నో ఆల్రెడీ, సెంటర్ నుంచి, సో ఐఎమ్ టేకింగ్ దిస్ వన్, సెంటర్ నుంచి వర్టెక్స్ కి డిస్టెన్స్ ఎప్పుడు స్మాల్ ఏ, అండ్ ఇట్ సైడ్ కూడా స్మాల్ ఏనే. కాబట్టి పాయింట్ ఏమవుతుంది అంటే a, 0, అండ్ ఇది నెగిటివ్ డైరెక్షన్ కాబట్టి
మైనస్ ఏ కామా 0. ఓకే, ఏఈ కాదు, ఏ వర్టెక్స్, ఇవి వర్టిసెస్. ఏఈ ఎక్కడ వస్తుంది మనకి? సెంటర్ నుంచి ఫోకైకి డిస్టెన్స్ చేసినప్పుడు. ఫోకై ఇదిగోండి, సెంటర్ నుంచి ఫోకస్ కి డిస్టెన్స్ ఏఈ. సేమ్ ఇటు కూడా అంతే, సెంటర్ నుంచి ఫోకస్ కి డిస్టెన్స్ ఏఈ. డిస్టెన్స్ ఎప్పుడు ఏఈ అని చెప్పాలి, మైనస్ ఎయిట్ సైడ్ ఉంది కదా, మైనస్ ఏ అని చెప్పొద్దు. వెన్ యు ఆర్ రైటింగ్ ద పాయింట్ రాసేటప్పుడు ఏఈ కామా 0 అండ్ దిస్ ఈస్ మైనస్ ఏఈ కామా 0. ఇది నెగిటివ్ సైడ్ ఉంది కాబట్టి మైనస్ ఏఈ కామా 0. దిస్ ఈస్ ద కోఆర్డినేట్ వాల్యూ. పాయింట్ లో రాసుకోవచ్చు నెగిటివ్, కానీ డిస్టెన్స్ ఎప్పుడు రాయదు. డిస్టెన్స్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. అండ్ వన్ మోర్, డైరెక్ట్రిసెస్ లెంత్లు కూడా కావాలిగా. సో డైరెక్ట్రిసెస్ లెంత్లు, సెంటర్ నుంచి ఈ డైరెక్ట్రిక్స్ లెంత్ ఏ బై ఈ, దిస్ ఈజ్ ఆల్సో ఏ బై ఈ. కాబట్టి ఇక్కడ వచ్చే పాయింట్ ఏమొస్తుందంటే అప్పుడు ఏ బై ఈ కామా 0 అండ్ దిస్ ఈస్ మైనస్ ఏ బై ఈ కామా 0 వస్తుంది. ఓకే, జెడ్ డాష్. సో నౌ వాట్ అబౌట్ బీబీ డాష్? 0 కామా బి, 0 కామా మైనస్ బి. What is the name of the x-axis for hyperbola? Hyperbola ki x-axis ki అదే ఎలిప్స్ కనుకోండి మేజర్ యాక్సిస్ అన్నాము, y-axis ని మైనర్ యాక్సిస్ అన్నాం. మరి ఇక్కడ హైపర్బోలాకి దీని పేరేంటి అంటే, ఇది we have a name for this, that is transverse axis. Transverse axis. ఓకే, అండ్ దీనికి ఉన్న నేమ్ ఏంటంటే కాంజుగేట్ యాక్సిస్. కాంజుగేట్ యాక్సిస్, ట్రాన్స్వర్స్ యాక్సిస్, కాంజుగేట్ యాక్సిస్, రెండు యాక్సెస్లు ఉన్నాయి మనకి. అక్కడ దీనికే మనకున్న పేరు ఏంటి అంటే మేజర్ యాక్సిస్, దీనికి మనకున్న పేరు మైనర్ యాక్సిస్. ఇక్కడ ట్రాన్స్వర్స్ యాక్సిస్ అండ్ కాంజుగేట్ యాక్సిస్. నౌ ఐ వాంట్ టు సే వన్ మోర్ థింగ్, దట్ ఇక్కడ ఇంకొక విషయం డిస్కస్ చేద్దాం. సెంటర్ నుంచి డైరెక్ట్రిక్స్ డిస్టెన్స్ ఏ బై ఏ, సెంటర్ నుంచి ఈ డైరెక్ట్ డిస్టెన్స్ ఏ బై ఈ, సెంటర్ నుంచి వర్టెక్స్ కి ఏ అండ్ ఇక్కడ వర్టెక్స్ కి ఏ, అండ్ సెంటర్ నుంచి ఫోకస్ కి ఏఈ, ఇటు ఫోకస్ కి కూడా ఏఈ. అప్పుడు రెండు ఫోకస్లకి డిస్టెన్స్, రెండు వర్టిసెస్ కి డిస్టెన్స్, రెండు డైరెక్ట్రిక్స్ డిస్టెన్స్ రాసుకోవచ్చు. నా వాట్ ఐఎమ్ రైటింగ్ ఇయర్ అదే రాస్తున్నా నేను. డిస్టెన్స్ బిట్వీన్ ఫోకీ అంటే ఎస్ డాష్ ఈస్ 2AE. చాలా యూస్ఫుల్ ఫార్ములా. ఈ నుంచి ఇడికి ఏఈ, ఈ నుంచి ఇడికి కూడా ఏఈ, కాబట్టి టోటల్గా ఇక్కడ నుంచి ఇక్కడికి డబల్ ఏఈ. డిస్టెన్స్ బిట్వీన్ డైరెక్ట్రిసెస్, దట్ ఈస్ జెడ్ డాష్ ఈజ్ వాట్? ఇక్కడ నుంచి ఇక్కడికి ఏ బై ఏ, ఇక్కడ నుంచి ఇక్కడికి ఏ బై ఏ, కాబట్టి ఈ నుంచి ఇడికి 2 times of A by E, 2A by E. The third one, distance between vertices, that is A dash equal to ఇది A మొత్తం 2A. ఓకే, దిస్ ఇస్ డిస్టెన్స్ బిట్వీన్ వర్టిసెస్. సో ఈ ఫార్ములాస్ మనకు యూస్ఫుల్ అనమాట. ఓకేనా, రైట్. నౌ వర్టిసెస్ అంటే ఇవి తీసుకోవచ్చు కదా సార్, బీబీ డాష్ ఏ డాష్ ఎందుకు అని డౌట్ వస్తే, ఎప్పుడైనా యాక్సెస్ మీద ఉన్నాయి మాత్రమే వర్టిసెస్లైనా ఫోకస్లైనా అండ్ ప్రొజెక్షన్స్ అంటే జెడ్ డాష్ లైన్ యాక్సెస్ మీద ఉన్నవి తీసుకోవాలి మనం. ఓకేనా, ఐఎమ్ రైటింగ్ ఫర్ దిస్, ద ఫస్ట్ వన్ సెంటర్ ఈస్ 0, 0 and the second one is foci is s equal to AE, 0 and s dash equal to minus AE, 0. ఇక్కడ ఆల్రెడీ రాసాం మనకు. And the third one is vertices A 0 and A dash minus A, 0. And next transverse axis is x-axis and equation is y equal to 0.
నెక్స్ట్ ట్రాన్స్వర్స్ యాక్సిస్ అంటే ఎక్స్ యాక్సిస్, దాని ఈక్వేషన్ ఎప్పుడు ఏంటి, y = 0నే కదా ఎక్స్ యాక్సిస్ ఈక్వేషన్. నెక్స్ట్ వాట్, ట్రాన్స్వర్స్ యాక్సిస్ లెంత్, ట్రాన్స్వర్స్ యాక్సిస్ లెంత్ ఈజ్, వీ షుడ్ కన్సిడర్, ఎక్కడి నుంచి ఎక్కడికి కన్సిడర్ చేయాలంటే ఏ నుంచి ఏ డాష్ కున్న డిస్టెన్స్ కన్సిడర్ చేయాలి. ఏ డాష్ ఈక్వల్ టు 2a. అక్కడ మనం ఏమన్నామంటే మేజర్ మైనర్ అనే వర్డ్స్ వాడాం. మేజర్ యాక్సిస్ ఈక్వేషన్ ఎక్స్ యాక్సిస్, మేజర్ యాక్సిస్ is x axis and the equation is y = 0. Major axis length is a dash is 2a. And then ఇక్కడ ట్రాన్స్వర్స్ యాక్సిస్ వాడాం. నెక్స్ట్ ఉన్నది ఏంటంటే కాంజుగేట్ యాక్సిస్. కాంజుగేట్ యాక్సిస్ ఈజ్, కాంజుగేట్ యాక్సిస్ అంటే ఇది y axis and the equation is x = 0. మరి లెంత్ కూడా కావాలిగా. కాంజుగేట్ యాక్సిస్ లెంత్ bb డాష్ కన్సిడర్ చేయాలి మనం. లెంత్ ఈజ్ bb డాష్ ఈక్వల్ టు 2b. ఓకే, ట్రాన్స్వర్స్ యాక్సిస్ దాని లెంత్, కాంజుగేట్ యాక్సిస్ దాని లెంత్ వచ్చేసినాయి. నౌ కంటిన్యూషన్. మీరు చూడండి, సెంటర్ మారలేదు, ఫోకీ మారలేదు, వర్టిసెస్ మారలేదు, యాక్సెస్ల నేమ్స్ మారాయి కానీ ఈక్వేషన్ మారలేదు, లెంత్ మారలేదు, ఇంకేమేమి ఉన్నాయి చూద్దాం మారండి. కంటిన్యూషన్. ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్రిసెస్, ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్రిసెస్ ఆర్, ఒకటేమో x = a/e అవుతుంది, y x = a/a which is passing through a/e కదా. x = a/e ఒకటి అండ్ x = -a/e ఇంకొకటి. కాబట్టి you have the equations of directrices are x is equal to +or-a/e. ఇవన్నీ ఫస్ట్ ఫామ్కి రాస్తున్నాం మనం. హైపర్బోలా ఫస్ట్ ఫామ్కి అనమాట. సెకండ్ ఫామ్కి వచ్చేసరికి అంత రివర్స్ అయిపోతుంది. దాన్ని కావాలంటే వేరే కలర్తో రాసేద్దాము. సో దీస్ ఆర్ ద ఈక్వేషన్స్ ఆఫ్ ద డైరెక్ట్రిసెస్. ఇంకా ఒకటి ఉంది చేంజ్ అయ్యేది, సేమ్ ఎలిప్స్ లో కూడా డైరెక్ట్రిసెస్ ఈక్వేషన్స్ ఇవే. సో దట్ ఈస్ ఎసెంట్రిసిటీ. ఎసెంట్రిసిటీ ఈస్ ఈక్వల్ టు, అక్కడ a² - b², ఇక్కడ మనకి a² + b² / a². దిస్ ఈస్ ద ఎసెంట్రిసిటీ ఆఫ్ ద హైపర్బోలా. ఓకే, ఇంకేమన్నా ఉన్నాయా? సెంటర్, ఫోకస్, డైరెక్ట్రిక్స్, వర్టిసెస్, యాక్సిస్, length of transverse, length of conjugate, and also directrices and also eccentricity. and ఇంకా అది కూడా రాస్తున్నా, కాకపోతే మనం ఇంకొకసారి డిస్కస్ చేద్దాం దాన్ని. దట్ ఈస్ లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్. ఆల్రెడీ లాటస్ రెక్టమ్ అంటే మనం పారాబోలా క్లాస్లో చెప్పుకున్నాం, ఎలిప్స్లో చెప్పుకున్నాం, హైపర్బోలాలో ఇప్పుడు డైరెక్ట్ రాసేస్తున్నా. బట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఈజ్ LLR అంటారు దాన్ని, which is 2b²/a, which is called length of latus rectum. Okay na? So these are the very very important points from hyperbola. So ఇవి ఉన్నాయి అనేది రాసి పెట్టుకున్నాం అన్నమాట. సో ఇలా మనకు హైపర్బోలా కాకుండా ఇంకొకటి ఉంది, కాంజుగేట్ హైపర్బోలా. సో వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద కాంజుగేట్ హైపర్బోలా? అసలు కాంజుగేట్ హైపర్బోలా ఎలా ఉంటుంది, ఏంటి కాంజుగేట్ హైపర్బోలా డెఫినేషన్, అది కూడా రాసుకుందాం. Conjugate hyperbola. So conjugate hyperbola will be like what? Conjugate hyperbola అంటే ఏంటి అంటే సింపుల్ గా ఇక్కడ మనకు ట్రాన్స్వర్స్ యాక్సిస్ ఉంది కదా, ఇది కాంజుగేట్ అయిపోతుంది. కాంజుగేట్ ఉంది కదా, అది ట్రాన్స్వర్స్ అవుతుంది. అంటే డయాగ్రామ్ ఎలా చేంజ్ అవుతుంది అని అంటే ఇలా అయిపోతుంది. వర్టిసెస్ ఇవే కదా bb డాష్, ఇలా పాస్ అవుతుంది అన్నమాట. అప్పుడు నీకు డైరెక్ట్రిక్స్లు ఇక్కడ వచ్చేస్తాయి, అప్పుడు ఇక్కడ ఫోకస్లు వచ్చేస్తాయి. సో అప్పుడు క్లియర్గా ఫోకస్లు ఉన్నాయి అండ్ వర్టిసెస్లు కూడా ఉన్నాయి. కాబట్టి ఇది ట్రాన్స్వర్స్ అవుతుంది, దీని మీద ఏమీ లేవు, కాబట్టి ఇది కాంజుగేట్ అయిపోతుంది. సో సింపుల్గా డెఫినేషన్ ఏం చెప్పొచ్చు అంటే, ఇఫ్ ట్రాన్స్వర్స్ అండ్ కాంజుగేట్ యాక్సిస్ ఆర్ changed, are
interchanged conjugate and transverse axis, then that is called what? Conjugate hyperbola. So simple ga nenu meeku ardhamayyelaga rastuna. Transverse axis changed as conjugate axis ga change aitadi. Conjugate axis changed as transverse axis, then that hyperbola is called conjugate hyperbola. ఇప్పుడు నేను ఈక్వేషన్ రాస్తా, conjugate hyperbola. The equation is what? Equation is x square by a square minus y square by b square equal to -1. This is the equation of the conjugate hyperbola. మరి దీనికి సెంటర్ ఏంటి, వర్టెక్స్ ఏంటి, డైరెక్ట్రిక్స్, యాక్సెస్, లెంత్ ఆఫ్ లాటర్ సెక్టమ్ ఏంటంటే సింపుల్గా ఏం చేయాలి అంటే దీనికి కావాల్సిన నేను ఇక్కడ రాస్తున్నా చూడండి, విత్ డిఫరెంట్ కలర్, ఒక కలర్ చేంజ్ చేసి రాస్తున్నా నేను, మళ్ళీ నేను సపరేట్గా రాయకుండా. సరే రాద్దాంలేండి, చూడండి. సో ఇప్పుడు దీని సెంటర్ ఏంటి అంటే 0,0, అండ్ దెన్ 4కి ఏంటి అంటే s ఈక్వల్ టు ఏ, 0 ఇక్కడ 0, b, అండ్ s డాష్ ఈక్వల్ టు 0, -be, అండ్ ఆఫ్టర్ దట్ ఏం రాసాం మనం 4కి తర్వాత చూద్దాం ఒకసారి. ఓకే, తర్వాత ఏం రాసాం మనం, వర్టిసెస్, ట్రాన్స్వర్స్ అండ్ కాంజుగేట్ యాక్సిస్. వర్టిసెస్ అక్కడనేమో ఏ డాష్, ఇక్కడ b, 0, b, and b dash 0, -b. Then transverse axis, అక్కడ x axis, ఇక్కడ ఏమైతుంది, y axis అవుతుంది. Transverse axis is y axis and equation is x equal to 0. Conjugate axis ఏమైతుంది, రివర్స్. Conjugate axis is x-axis. And equation is y equal to 0. Just a minute, so diagram draw చేద్దాం, ప్లేస్ ఉంది కదా. ఇలా ఉంటుంది ఇప్పుడు మనకు హైపర్బోలా. ఓకే, and more too we require, that is what, directrices. Yes, directrices. Okay na, we can easily plot everything. Focus s dash, b dash will take a somewhere, ఇక్కడ a dash వస్తుంది, and ఇది z dash, ఇది సెంటర్, అండ్ ఇవన్నీ కంటిన్యూస్ లైన్సే కర్వ్తో సహా, అందుకే ఆరో మార్క్. ఓకే, సో నౌ ఇవన్నీ ఇక్కడ రాస్తున్నాం అనమాట మనం. ఇప్పుడు ఎక్కడ దగ్గర రాసాం, కాంజుగేట్ యాక్సిస్ అంటే ఏంటి మనకి, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది ట్రాన్స్వర్స్ యాక్సిస్ అయింది. ఇప్పుడు ఇంతకుముందు ఇది ట్రాన్స్వర్స్ యాక్సిస్. సో ట్రాన్స్వర్స్ యాక్సిస్, కాంజుగేట్ యాక్సిస్ ఇంటర్చేంజ్ అయినాయి అంటే అప్పుడు వచ్చే హైపర్బోలా కాంజుగేట్ హైపర్బోలా అనమాట. సో కాంజుగేట్ యాక్సిస్ ఇస్ ఎక్స్ యాక్సిస్, దాని ఈక్వేషన్ ఏమో y ఈక్వల్ 0, అండ్ లెంత్ ఏంటి ఇప్పుడు, ట్రాన్స్వర్స్ యాక్సిస్ లెంత్ ఇక్కడ b డాష్ అవుతుంది, అక్కడ a డాష్ కదా, విచ్ ఈస్ 2b, అండ్ కాంజుగేట్ యాక్సిస్ లెంత్ ఏ డాష్ అవుతుంది, అక్కడ b డాష్ ఉండే, విచ్ ఈస్ ఈక్వల్ టు ఇది కదా కాంజుగేట్ యాక్సిస్, ఏ డాష్ ఈక్వల్ టు 2a, and after lengths what we wrote, then eccentricity, directrices,
length of latus rectum. So eccentricity, what is eccentricity? Root over a square plus b square by a square, ikkada b square. And what next? Directrices equations. Directrices equations are ఇక్కడ x ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏ బై ఏ, ఇక్కడ మాత్రం y ఈక్వల్ టు, ఎందుకంటే ఇక చూడండి వైలో వై యాక్సిస్ నుంచి పాస్ అవుతున్నాం, y ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ బి బై ఏ, అక్కడ ఏ బై ఏ, ఇక్కడ బి బై ఏ. ఓకేనా? అండ్ ఆఫ్టర్ దట్ లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్, ద లాస్ట్ వన్ ఈస్ లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ 2b స్క్వేర్ బై ఏ, ఇక్కడ 2a స్క్వేర్ బై బి. సో దిస్ ఈస్, these all are about, these points are about this hyperbola, conjugate hyperbola. సో ఇప్పుడు 2 టైప్స్ అయిపోయినాయి కదా. ఒకవేళ సెంటర్ వాడు 0,0 కాకుండా ఇఫ్ సెంటర్ ఈజ్ h,k ఇచ్చాడు అనుకోండి, అప్పుడు అన్ని చేంజ్ అయిపోతాయి. ఈవెన్ ఈక్వేషన్ కూడా చేంజ్ అయిపోతుంది. ఈక్వేషన్ ఎలా చేంజ్ అవుతుంది? ఇట్ విల్ బికమ్ లైక్ x మైనస్ h హోల్ స్క్వేర్ బై a స్క్వేర్ minus y minus k whole square by b square equal to 1. This is the equation of the hyperbola with center h comma k. Then focus kuda మారుతుంది, అన్నీ మారుతున్నాయి. ఎలా మారుతున్నాయి అన్ని? సో చూడండి, focus will change like h minus ae comma 0, h plus ae comma 0. ఈ లెంత్లు ఉన్నాయి చూడండి, లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్, మైనర్ యాక్సిస్, లాటస్ రెక్టమ్స్, ఇవి మారవు. సో లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ సేమ్, ట్రాన్స్వర్స్ యాక్సిస్ సేమ్, కాంజుగేట్ యాక్సిస్ సేమ్, డైరెక్ట్రిసెస్ ఈక్వేషన్స్, యాక్సిస్ ఈక్వేషన్స్ మాత్రం మారిపోతాయి. ట్రాన్స్వర్స్ యాక్సిస్ ఈజ్ వాట్? ఎక్స్ యాక్సిస్ కదా. సో ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ కాదు, ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్, ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ కాకుండా ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. And the equation also y equal 0 కాదు, y equal to k, parallel కదా, length is same. Conjugate axis is y axis కాదు, parallel to y axis. And the length equation is not x equal to 0, which is y equal to 0. ఓకేనా? అంటే సింపుల్గా ఎలా ఉంటుంది అంటే నాన్న, రఫ్గా చేస్తుంది చూడు. ఇది ఇందాక మనం వేసిన హైపర్బోలా, సెంటర్ 0,0. ఇది h,k చేంజ్ అయిపోయింది. అప్పుడు ఇక్కడ ట్రాన్స్వర్స్ యాక్సిస్, కాంజుగేట్ యాక్సిస్ ఫామ్ అవుతాయి. కర్వ్ ఇలా స్టార్ట్ అవుతుంది, ఇలా ఉంటుంది అప్పుడు కర్వ్, అదనమాట. సో ఇక్కడ నుంచి ఇక్కడ చేంజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా చేంజ్ అవ్వాల్సిన అన్ని కూడా చేంజ్ అయిపోతాయి. కాబట్టి అవి నేను చేంజ్ చేస్తున్నాను. ఓకే, యా. అండ్ హియర్ కాంజుగేట్ యాక్సిస్ లెంత్ సేమ్. ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్రిసెస్ విల్ చేంజ్. ఎలా? x equal to plus or minus a by e will change like x minus h is equal to plus or minus a by e. Eccentricity will not change, length of lateral rectum will not change. Finish. ఇది సెంటర్ h, k ఇచ్చినప్పుడు హైపర్బోలాకి పాయింట్స్. నెక్స్ట్ ఇక్కడ కాంజుగేట్ హైపర్బోలాకి సెంటర్ h, k ఇస్తే x minus h whole square by a square minus y minus k whole square by b square equal to -1. Center h, k, and then focus h, k plus be, h, k minus be. What's this ante? And iga transverse axis y axis kaadu, parallel to y axis. And equation also x equal to 0 kaadu, y equal to k. నెక్స్ట్ ఇక్కడ కాంజుగేట్ యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ కాదు, ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. అండ్ ఈక్వేషన్ y ఈక్వల్ 0 కాదు, y ఈక్వల్ టు k. అండ్ లెంత్లు వాల్యూస్ ఎప్పుడు సేమ్, మళ్ళీ మారేది ఇది ఒకటే. దట్ ఈస్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ y మైనస్ k ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ b బై e. దిస్ ఈస్ అబౌట్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిసెస్. ఓకేనా? సో ఇవి మనకు హైపర్బోలాలో ఉన్న 4 ఫార్మ్స్. ఫస్ట్ ఫార్మ్ సెంటర్ 0,0 అయితే ఇది ఫస్ట్ ఫార్మ్. కాంజుగేట్ హైపర్బోలా సెకండ్ ఫార్మ్. అండ్ దెన్ సెంటర్ 0,0 కాకుండా h, k ఇస్తే థర్డ్ ఫార్మ్. ఓకే, థర్డ్ ఫార్మ్. అండ్ సెంటర్ 0,0 కాకుండా h, k ఫర్ కాంజుగేట్ హైపర్బోలా ఫోర్త్ ఫార్మ్. సో 4 ఫార్మ్స్ ఉంటాయి. ఈ 4 ఫార్మ్స్ పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి. ఓకేనా? Continuation that
I will give you one more small thing, that is curd, focal chord, double ordinate, latus rectum. ఇవన్నీ ఆల్రెడీ నేర్చుకునే. ఒక్కసారి latus rectum end points notation. Curve. Okay, this is the focus S. S నుంచి పాస్ అవ్వాలి, పర్పెండిక్యులర్ టు యాక్సిస్ ఉండాలి, ఐ మీన్ ట్రాన్స్వర్స్ యాక్సిస్ ఉండాలి, అది లాటస్ రెక్టమ్. ఓకే, ఇది లాటస్ రెక్టమ్ which is perpendicular and passing through focus. Same, you will get one more S dash, కాబట్టి ఇంకొకటి లాటస్ రెక్టమ్ వస్తుంది. సో రెండు లాటస్ రెక్టమ్ ఉంటే లాటరా రెక్టా అంటాం. ఓకే, లాటరా రెక్టా ప్లూరల్. సో ఇక్కడ రెండు లాటస్ రెక్టమ్స్. మరి ఇక్కడ రెండు లాటస్ రెక్టమ్స్ కి కూడా ఎండ్ పాయింట్స్ ఉంటాయి. ఇది L అనుకుంటే ఇది L డాష్ అవుతుంది, ఇది L1 అనుకుంటే ఇది L1 డాష్ అవుతుంది. ఏంటి ఆ L1 డాష్ అంటే, L ఈజ్ క్లియర్లీ మనకి ఇక్కడ కనపడుతుంది. ఫోకస్ ఏంటి, AE, 0 కదా, అండ్ దిస్ ఈజ్ వాట్ S డాష్ మైనస్ AE, 0 కదా. సో అప్పుడు ఇది ఏమవుతుందంటే AE, ఒక y కోఆర్డినేట్, అదే B²/A సాల్వ్ చేసి వస్తుంది. అండ్ దిస్ విల్ బికమ్ ఫోర్త్ క్వాడ్రంట్ లో y నెగిటివ్ మైనస్ B²/A. ఇంపార్టెంట్ ఇవి. అండ్ దిస్ ఈజ్ వాట్ నెగిటివ్ x మైనస్ AE, B²/A. అండ్ దిస్ ఈజ్ బోత్ ఆర్ నెగిటివ్ మైనస్ AE, మైనస్ B²/A. ఈ రెండిట్లో దీంట్లో కానీ ఏదైనా ఒకటి తీసుకొని డిస్టెన్స్ ఫైండ్ చేస్తే లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ వస్తుంది. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ టు B²/A. అది ఆల్రెడీ మనం నేర్చుకున్నాం అనమాట. దిస్ ఈజ్ అబౌట్ లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్. సో లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అంటే లాటస్ రెక్టమ్ మొత్తం ఇక్కడ 2 ఉంటాయి, లాటరా రెక్టా అంటారు. సో ఎండ్ పాయింట్స్ ఏంటి క్వశ్చన్ అడగచ్చు. వాట్ ఈజ్ ఎండ్ పాయింట్ ఇన్ థర్డ్ క్వాడ్రంట్? ఇది సెకండ్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్, ఫస్ట్ క్వాడ్రంట్, వాడు ఎలా అయినా అడగని, మన దగ్గర అన్ని ఎండ్ పాయింట్స్ ఉన్నాయి కదా. ఓకే, ఆఫ్టర్ దిస్ నోటేషన్స్. సో నోటేషన్స్ కూడా రాద్దాము. రెక్టాంగులర్ హైపర్బోలా చేద్దాం. రెక్టాంగులర్ హైపర్బోలా ఒకటి చెప్పేసి ఆపేద్దాం, నెక్స్ట్ క్లాస్ కంటిన్యూ చేద్దాం. రెక్టాంగులర్ హైపర్బోలా, దెన్ నోటేషన్ చెప్దాం. హైపర్బోలా అంటే ఏమీ లేదు, సింపుల్ గా ఒక హైపర్బోలాకున్న ట్రాన్స్వర్స్ యాక్సిస్ లెంత్, కాంజుగేట్ యాక్సిస్ లెంత్ సేమ్ అయితే అదే రెక్టాంగులర్ హైపర్బోలా. ఇఫ్ length of transverse axis 2A equal to length of conjugate axis 2B, then that is rectangular hyperbola. We can write in our own words definition on sonda raskochu. So 2A equal to 2B aithe A equal to B kada. Okay, A equal to B వచ్చేసింది. ఇప్పుడు జనరల్ గా ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా x² / A² మైనస్ y² ఈక్వల్ టు 1. కానీ రెక్టాంగులర్ హైపర్బోలా ఏమవుతుంది, x² / A² మైనస్ y² కూడా A² ఈక్వల్ టు 1, ఎందుకంటే ఈక్వల్ టు B కదా. దెన్ వీ కెన్ రైట్ వాట్ x² - y² / A² ఈక్వల్ టు 1 అండ్ x² - y² ఈక్వల్ టు A², విచ్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద రెక్టాంగులర్ హైపర్బోలా. ఎసెంట్రిసిటీ దీనికి కూడా ఉంటుంది కదా, జనరల్ గా మనకున్న ఎసెంట్రిసిటీ A² + B² / A². కానీ ఇక్కడ ఏబిల్ సేమ్ కాబట్టి వీ కెన్ రైట్ A² + అగైన్ A² / A². కాబట్టి రూట్ ఓవర్ యూ విల్ గెట్ వాట్ 2A² / A². సో A² క్యాన్సిల్ అయితే √2. అందుకే ముందు మనం రెక్టాంగులర్ హైపర్బోలా ఎసెంట్రిసిటీ √2 అని డిస్కస్ చేసి స్టార్ట్. ఓకే, దిస్ ఈస్ అబౌట్ రెక్టాంగులర్ హైపర్బోలా. సో విల్ కంటిన్యూ నెక్స్ట్ క్లాస్. కంటిన్యూస్ గా చూడండి అన్ని క్లాసులు. ఓకేనా?